కార్యం 2వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక చదివితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనంలో వైద్యుడైనటువంటి లూకా గారి ద్వారా వ్రాయిస్తున్నటువంటి గ్రంథంలో పెంతెకోస్తు పండుగ దినమున వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి శిష్యులు దేవుని గూర్చి ధైర్యంగా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. 31వ వచనానికి వచ్చేసరికి పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను అని పేతురు భక్తుడు లేచి పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేమునకు ఇంచుమించు అనేక ప్రాంతాల నుండి అక్కడికి జనసమూహం చాలా మంది వచ్చారు. అప్పటి వరకు పేతురు గారు యేసు అంటే ఎవరో నాకు తెలియదని గుడ్ ఫ్రైడే రోజున శుక్రవారం దినాన్ని బొంకాడు. ఆయనతో పాటు నువ్వు ఉన్నవాడివి, ఆయనతో పాటు నువ్వు తిరిగిన వాడివి, నువ్వు గలిలియ వాడవు, ఆయన శిష్యుల్లో నువ్వు ఒకడు నాకు తెలుసు అని అంటే యేసు ఎవరు నాకు తెలియదు అని బొంకినటువంటి పేతురు గారు ఎప్పుడైతే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి పేతురు గారు లేచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నటువంటి ఒక సువార్త ఏంటంటే, ఇదిగో క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దీని గురించి దావీదు గారు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినం కదా. అందుకే మనం దీన్ని ఈస్టర్గా మనం ఆరాధించుకుంటా ఉన్నాం. అయితే యేసు ప్రభువు చనిపోతాడు అని లేఖనాలు చెప్పాయి. యేసు ప్రభు వారు కన్యక గర్భాన పుడతాడని లేఖనాలు చెప్పాయి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద స్వార్థ పరిచర్య జరిగిస్తాడని లేఖనాలు చెప్పాయి. యేసు ప్రభు వారు పాపిస్తున్న మనుషుల చేతకు అప్పగింపబడతాడని లేఖనాలు చెప్పాయి. యేసు ప్రభు వారు చనిపోతాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని కూడా లేఖనాలు చెప్పాయి. అయితే అందులో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ప్రవచించినట్టుగా చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ పేతురు గారు ఏ మాటనైతే నొక్కి వక్కానికి చెప్తున్నారో అది 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయము అని ఇక్కడ పేతురు గారు ఏ దీని గురించి అయితే ప్రవచనం చెప్తున్నాడో భక్తుడైనటువంటి దావీదు గారు ముందే చెప్పాడు అని ఇక్కడ దావీదు గారు కూడా ఈ 16వ అధ్యాయం 10వ వచనంలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని ముందుగానే ఏం చేస్తూ ఉన్నాడు అంటే, రాబోతున్నటువంటి మెసేజ్ గురించి ముందుగానే ప్రవచనం చెప్తా ఉన్నాడు, ప్రవచనం రాస్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణం యాదృచ్ఛికమేమి కాదు, యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడడం అనేది యాదృచ్ఛికమేమి కాదు, యేసు ప్రభువు 3 దినాలు సమాధిలో ఉండడం యాదృచ్ఛికమేమి కాదు, ఆయన తిరిగి లేపబడడం అనేది కూడా యాదృచ్ఛికమేమి కాదు. ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలతో పని లేకుండా కానీ ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభు వారు తాను భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన చెప్పాడు, యోనా 3 రాత్రి మగళ్ళు ఇదిగో చాప కడుపులో ఎలా ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా 3 రాత్రి మగళ్ళు భూగర్భంలో ఆయన ఉండబోతా ఉన్నాడని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఇదిగో ఈ దేవాలయాన్ని నేను 3 దినాల్లో ఇదిగో పడగొడతాను, మరలా దాన్ని తిరిగి నేను కడతానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చినప్పుడు ఎలాగుంటుందో మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అలా ఉంటాయని ఇలా యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడు ఆయన మరణమును గురించి పునరుత్థానమును గురించి ముందుగానే తన శిష్యులకు చెప్పినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనకు తెలిసినటువంటి ఒక సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోయాడు. యేసు ప్రభు వారిని శిలువ మీద అప్పగించిన దినాన్ని తర్వాత అరిమతయి యోసేపు ఆ తర్వాత నికోదేము ఇద్దరు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహాన్ని మాకివ్వమని అడగగానే పిలాతు వారికి ఇచ్చిన తర్వాత ఆయన కొరకు అనగా అరిమతయి యోసేపు కొరకు తొలిపించుకున్నటువంటి అతని సమాధిలో యేసు ప్రభు వారిని మనం పెట్టినట్టుగా చూస్తాం. అంటే యేసు ప్రభు ఏదో అందరిని పెట్టినట్టుగా
బయలు గ్రామంలో సమాధుల తోటలో పెట్టలేదు ఆయన ప్రత్యేకంగా అరిమత యోసేపు తొలిపించుకున్నటువంటి ఒక ప్రైవేట్ సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. కాబట్టి యేసు క్రీస్తు చనిపోయాడు, యేసు క్రీస్తు తిరిగి లేచాడు అనడానికి రుజువులు ఉన్నాయి. ఎలా చెప్పొచ్చు అని అంటే మన చరిత్రను కనుక ఆలోచన చేస్తే ఇజ్రాయేల్ దేశం వెళ్ళగలిగితే ఆయన పెట్టబడినటువంటి సమాధి ఖాళీ సమాధిగా మనము చూడగలుగుతాం. యేసు ప్రభువు ఈ లోకంలో తిరిగి లేచాడు అనేది అబద్ధమేమీ కాదు, అసత్యం అనేది ఏమి కూడా కాదు. చాలా చరిత్రక ఆధారాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, దానికి మనకు రుజువులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. పునరుత్థానం అనే మాటకు అర్థం చెప్పి నేను ముందుకు వెళ్తాను. పునరుత్థానం అనే మాటను రెండు రకాలుగా విడదీస్తే, ఒకటి పునర్, రెండోది ఉత్థానము అని అంటారు. పునర్ అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. పునరుత్థానం అనగా అర్థం ఏంటంటే తిరిగి లేపబడుట. ఏంటి చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. అందరి గట్టిగా చెప్తూ ఉన్నారు ఇక్కడ, అలా చెప్పండి ఒకసారి. ఇంత గట్టిగా ఇప్పుడు చెప్పాలి. పునరుత్థానం అనే మాటకు అర్థం ఏంటి? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? తిరిగి లేపబడుట. ఆయన ఎక్కడి నుండి తిరిగి లేచాడు అని అంటే, ఆయన సమాధిలో పెడితే ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేపబడుటయే పునరుత్థానం. బైబిల్ గ్రంథంలో వాస్తవానికి ఈ లోక పరంగా చూస్తే మూడు రకాలుగా చెప్తారు. హైందవ సోదరులు పునర్జన్మ ఉంది అని నమ్ముతూ ఉంటారు. ఓకే, హైందవ సోదరులు పునర్జన్మ ఉందని నమ్ముతూ ఉంటారు. రెండోది, బైబిల్ ప్రకారం చూస్తే పునరుత్థానం ఉంది అని ఉంది, పునరుత్థానం అని ఉంది. ఇంకోటి చూస్తే పునర్జీవం ఉంది. మూడు రకాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి పునర్జన్మ అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, ఒక రౌండ్ సర్కిల్ లాగానే ఈ మనిషి చనిపోయిన తర్వాత కుక్కగానో పిల్లిగానో లేకపోతే ఏనుగుగానో మనిషి చేసిన క్రియలను బట్టి మళ్ళా జన్మ ఉందని హైందవ సోదరులు నమ్ముతా ఉంటారు. ఇది పునర్జన్మ. ఏంటిది? పునర్జన్మ. రెండోదేంటి? పునరుత్థానం. మూడోదేంటి? పునర్జీవం. పునర్జీవం ఎవరయ్యారు అని అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాయిరు కుమార్తె చనిపోయింది, చెప్పండి, మళ్ళీ ఏమైంది? యేసు ప్రభు వారు ఇగో ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాడు. అంటే చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను మరలా తిరిగి లేపాడు. అది పునర్జీవం. అంటే అర్థం ఏంటి? ఆమెలో జీవం వచ్చింది, మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆమె చనిపోయింది. లాజరు జీవితంలో కూడా మనం చూస్తాం, ఆయన మరలా పునర్జీవం పోసుకున్నాడు. చనిపోయినటువంటి నాయీను పట్టణపు విధవరాలి కుమారుడు కూడా చనిపోయాడు, పునర్జీవంతో లేపబడ్డాడు. ఐటికో మేడ మీద నుంచి కింద పడ్డాడు, మరలా పౌలు వెళ్ళి పడుకోగానే ఆయన తిరిగి లేచాడు. ఇదంతా పునర్జీవం. అంటే వీళ్ళు చనిపోయారు, వీరాత్మ మరలా సేవకుల యొక్క అభిషేకం చేత తిరిగి లేపబడ్డారు. కానీ యేసు ప్రభువుది అలాది కాదు. ఏంటిది? ఇది పునర్జన్మ కాదు, పునర్జీవము కాదు. అంటే దీని అర్థం ఏంటి? పునర్జీవానికి ఉన్న తేడా ఏంటంటే, చనిపోయిన వాడు మరలా బ్రతికాడు, మరలా బ్రతికి చనిపోయాడు. ఇది పునర్జీవం. పునరుత్థానానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభువు చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. ఆయన ఎప్పటికీ చనిపోలేదు, ఆయన నిరంతరము యుగ యుగములు జీవిస్తూనే ఉన్నాడు. ఆయన అంటే ఆయన లేచిన తర్వాత మరలా చనిపోలేదు అనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది కదా. పునరుత్థానం అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, తిరిగి లేపబడుట. ఇంకొక మాట చదువుకుందాం, చూద్దాం ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదాం ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఇందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి. చాలు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పునరుద్ధానము అనగా ఆదివారం దినాన కొంతమంది స్త్రీలు ఏం చేశారు? సమాధిని సిద్ధపరచడానికి సుగంధ ద్రవ్యం చేతపట్టుకుని పెందల కడనే లేచి, మగ్దలేని మరియ, మరికొందరు స్త్రీలు
కదా. మరియా, యోహన్నాయు, సుసన్నాయు వీరందరూ కూడా ఎక్కడికి వచ్చారు అని అంటే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చారు. రాగానే జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే రాయి దొరలింపబడి ఉండుట వారు చూచారు. రాయి దొరలింపబడి ఉంది, వారు అనుకుంటా ఉన్నారు అందులో ఆయన లేడు. ఇద్దరు వారు కలవరపడతా ఉంటే ఇద్దరు దూతలు వారి ముందర నిలిచి ఏం చేస్తా ఉన్నారట, వారిని చూసి వీళ్ళు భయపడతా మీరు భయపడకండి, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టుగానే చెప్పాలి, ఆయన తను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అక్కడ రెండోది దూతలు అంటున్న మాట ఏంటంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏమయ్యాడు చెప్పాలి, దేవుడు ఏమయ్యాడు సజీవుడు. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు అని అంటే మృతులలో వెతుకుతా ఉన్నారు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ మృతులలో వెతుకుతా ఉన్నారు. ఈ రోజు మనం ప్రపంచాన్ని అంతటినిగా చూస్తే ఎక్కడ చూసినా కూడా దేవుణ్ణి వెతుకుతా ఉన్నారండి, దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు. ఈ వెతుకులాట అనేది ఇప్పుడే కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక పట్టణానికి వెళ్ళాడు. ఒక పట్టణానికి వెళ్తే అక్కడ భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉంది, ఆర్తిని దేవి విగ్రహారాధన జరుగుతూ ఉంది. అయితే అపోస్తలుల కార్యంలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఒక ప్రతిమ ఉందంట. ఆ ప్రతిమకు వారు రాసుకున్నటువంటి పేరు ఏంటంటే తెలియబడని దేవునికి ఆరాధన. అంటే దేవుని పెట్టుకున్నారు కానీ దేవుని పేరేంటో వాళ్ళకి తెలియదంట. అంటే దేవుణ్ణి ఎక్కడ ఎత్తుకుతున్నారు, ప్రతిమల్లో ఎత్తుకుతా ఉన్నారు. దేవుణ్ణి ఎక్కడ ఎత్తుకుతున్నారు, చెట్లలో ఎత్తుకుతా ఉన్నారు. దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నాడు, రాయిలో వెతుకుతా ఉన్నాడు. దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నాడు, మూగ జీవులు వెతుకుతా ఉన్నాడు. దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నాడు, సూర్య చంద్రుల్లో వెతుకుతా ఉన్నాడు. మనిషి ఏది పట్టుకుంటే అది దేవుడు అంటా ఉన్నాడు. కర్రను పట్టుకుని దేవుడు అన్నాడు, రాయిని పట్టుకుని దేవుడు అన్నాడు, చెట్టును పట్టుకుని దేవుడు అన్నాడు, కుక్కను పట్టుకుని దేవుడు అన్నాడు. ఇలా మనిషి ఇలా ఉన్నటువంటి సందర్భాలలో వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు మృతులలో వెతకొద్దు. ఎక్కడ వెతకద్దాట, సజీవుడైన దేవుని మృతులలో ఇంకా వెతికే పని లేదు. ఇదిగో ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈరోజు జరిగిన సందర్భం ఏంటంటే ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడండి. చాలా మంది చనిపోయారు. గాంధీ గారు చనిపోయారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయారు. వీళ్ళంతా మనకెందుకు, మోసే చనిపోయాడు, దావీదు కూడా చనిపోయాడు, అబ్రహాం గారు చనిపోయాడు, అహరోను చనిపోయాడు, అవునా కదా. ప్రవక్త అయినటువంటి యెషయా చనిపోయాడు, ఇర్మియా చనిపోయాడు, యేసు ప్రభువుని కన్నటువంటి మరియమ్మ చనిపోయింది కదా. ఇలా చూసుకుంటూ పోతే యోహాను గారు కూడా చనిపోయాడు, లాజరు చనిపోయాడు, అందరూ చనిపోయారు. అని ఒక్కరి సమాధానం తెరవబడిందా? ఈ లోకంలో చరిత్ర బైబిల్ గ్రంథం కాకుండా చరిత్రలోనికి వెళ్తే మహానుభావులు అలెగ్జాండర్ గారు చనిపోయారు కదా. చనిపోయినటువంటి వారు అందరి సమాధులు అలానే ఉన్నాయి. పోనీ నీళ్ళల్లో ఎవరు చనిపోయారా? మీ తాతగారు మీ అమ్మమ్మ ఎవరు చనిపోయారా? వాళ్ళ సమాధి దగ్గరికి మీరు పోయి చూడండి. ఇప్పుడు ఆరాధన అయిపోయినాక అది తెరవబడి ఉందా, అట్లే ఉందా? ఎలా ఉంది? అట్నే ఉంది. ఎందుకు? వారు ఇంకా తిరిగి లేవు, అలానే ఉంటారు ఇంకా. కానీ ఈ భూప్రపంచంలో తెరవబడిన సమాధి ఒకటే. ఈ భూప్రపంచంలో తెరవబడిన సమాధి ఒకటే. ఏ సమాధి కూడా ఇప్పటి వరకు తెరవబడినట్టుగా లేదు. అందుకే వాక్యం చెప్తుంది ఆయన తను చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. ఇదిగో మీరు సజీవుడైన వారిని మృతులలో వెదకద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం మన జీవితంలో తీసుకొచ్చిన 3 మేలు చెప్పి నా వాక్య భాగాన్ని నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు అందరి లెక్క కనుక చనిపోయి సమాధిలోనే ఉంటే ఏం జరిగేది? ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత లేచాడు కదా, లేవడం ద్వారా ఏం జరిగింది? లేవడం ద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఎందుకు లేచాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు లేచాడు? యేసు ప్రభువు వారు ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, నా ప్రాణమును పెట్టుటకును నా ప్రాణం తీసుకున్నటకును నాకు తండ్రి చేత అధికారం ఉంది. ఆయన అంటాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను అంటాడు ఆయన.
ఎందుకు పెడుతున్నావు అంటే పైన మాట రాస్తాడు, గొర్రెలకు నిత్య జీవమును ఇవ్వడానికి నేను దాన్ని పెడతా ఉన్నాను అంటాడు. మరి యోహాను సువార్తలు చదివితే యేసు ప్రభువు అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. అంటే తనను ఎవరు చంపలేదు, తనంతట తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. అందుకే 7వ మాట అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను నీ తానే అప్పగించుకున్నాడు. కానీ ఎవరి చేత ఆయన చనిపోలేదు. చనిపోయిన దేవుడు చెప్పాడు, నేను అప్పగించుకుంటున్నాను, ప్రాణం మీద నాకు అధికారం ఉంది, నేను మరలా తిరిగి 3వ దినాన నేను లేస్తానని కూడా చెప్పాడు. లేవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆయన 3 దినాల తర్వాత లేచాడన్న 3 విషయాలు చెప్తాను, చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24 వచనం చదువుదాం ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24 వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. విగ్రహాలు చెప్తాం ఒకసారి, 2 చేతులకు చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ పేతురు గారు చెప్తున్నాడు, పెంతెకొస్తు పండుగ దినాన ఏమన్నాడు? మరణము ఆయనను బంధించి ఉంచుట ఇంపాసిబుల్ అన్నాడు, అసాధ్యమైన పని. మరణం ఆయన బంధించుట అసాధ్యమైనటువంటి పని కాబట్టి దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు అని చెప్పాడు. మరణం అంటే ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మనిషిని కూడా మరణం ఏం చేస్తుంది అని అంటే బంధించింది. అర్థమైంది? సృష్టి మొదలుకొని ఆదాము మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు ప్రతి మనుషుడు కూడా ఏమైపోతా ఉన్నాడు? మరణం చేత బంధింపబడతా ఉన్నాడు. అంటే ఎందుకు మనిషి మరణం చేత బంధింపబడతా ఉన్నాడు? ఇప్పుడు ఆలోచించారు. సరే అది పోని, అసలు మరణం ఎందుకు ఆయన బంధించలేదు? ఎంతమంది మనుషుల్ని బంధించిన మరణం, గాంధీ గారిని బంధించిన మరణం, అంబేద్కర్ గారిని బంధించినటువంటి మరణం, అలెగ్జాండర్ గారిని బంధించినటువంటి మరణం, పెద్ద వాళ్ళందరినీ బంధించినటువంటి మరణం. ఎందుకు ఈయనని బంధించలేదు? ఎందుకు బంధించలేదు? మరణం ఎందుకు ఆయన దగ్గర ఓడిపోయింది? మరణం ఎందుకు ఆయన ఎదుట మౌనమైపోయింది? మరణం ఎందుకు ఆయన ఎదుట నిర్వీర్యమైపోయింది? మరణం ఎందుకు ఆయన ఎదుట చేతకాని దానిగా తిరిగి దానిలా తప్పుకుంది? మరణం ఎందుకు బంధించలేకపోయింది? మరణం చాలా బలమైనది, మరణం చాలా శక్తివంతమైనది. మరణం చేత ఈ రోజు హాస్పిటల్ చూస్తే చాలా మంది పోరాడుతూ ఉన్నారు, మరణించి చచ్చిపోతా ఉన్నారు. మరణానికి ఉన్న బలం చాలా గొప్పదండి. కానీ అటువంటి మరణము ఆయన ముందు తలవంచేసింది. ప్రపంచంలో ప్రతి మనిషిని చూసి మరణం నవ్వుతుంది. ఎందుకనంటే మరణాన్ని గెలిచిన వాడు ఒక్కడు కూడా లేడు. అందరిని చూసి మరణం నవ్వుతా ఉంది. రే, నీవు ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు, కానీ నా దగ్గర నుంచి నీకు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నీవు మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, అధికారుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కుటుంబం దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, ఇదిగో ఒకనొక దినాన నీకు మరణం వస్తుంది. మరణం నుంచి నువ్వు తప్పించబడలేవు. మరణం పట్టుకుంటే, మరణం బంధిస్తే ఆ మనిషి మరణ బయటకు రావడం అనేది అసాధ్యమైన విషయం. ఆయన ఎందుకు మరణం బంధించలేకపోయింది అన్న విషయం కనుక మనం వస్తే, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 28వ వచనం రాస్తాడండి. పౌలు గారు చెప్తాడు, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 28వ వచనం, ఎందుకు ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనెను. చాలు. ఏంటట? ఆయన యందు మరణమునకు తగిన కారణమేమీ కనబడకపోయినను అని అన్నాడు. అంటే మనిషిని చంపాలంటే ఏముండాలట? ఇక్కడ ఉన్నారు అందరూ. మనిషిని చంపాలంటే ఏముండాలట? మరణించాలంటే ఏముండాలట? కారణం ఉండాలి. ఇక్కడే చెప్పాడు. హేతు అంటే అర్థం ఏంటిది? కారణం. ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏది కూడా లేదు, కారణం ఏది కూడా లేదు. కానీ ఏం చేశారు? చంపింపవలనండి పిలాతు దగ్గర వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈయన చంపేయండి, ఈయన సిలువేయండి, ఈయన మాకు అవసరం లేదు అని జనులంతా ఏకమైపోయి ఈయన చావును కోరుకున్నారు. కానీ పిలాతు చెప్పిన మాట, హేరోదు చెప్పిన మాట
పిలాతు యొక్క భార్య చెప్పిన మాట, ఇదిగో ఇస్కరియోతు యూదా చెప్పిన మాట ఏంటంటే, ఇస్కరియోతు యూదా అంటాడు ఈయన నిరపరాధి అని అంటాడు కదా. పిలాతు భార్య చెప్పిన మాట ఏంటంటే ఇతడు నిరపరాధి, ఆయన జోలికి మీరు పోవద్దు అని అంటాడు. పిలాతు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇతనిలో నాకు ఏ దోషం కూడా కనబడలేదని చెప్పాడు పిలాతు కూడా. హేరోదు దగ్గరికి పోతే హేరోదు కూడా చెప్పింది ఏంటంటే, అయ్యా మరణమును తగిన హేతువేది కూడా ఈయనలో కనబడలేదు. ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు, ఎంతమంది సాక్ష్యం ఇచ్చినా కూడా ఆనాటి ప్రజలు ఏం చేశారంటే, ఈయన చంపేయండి, మాకు అవసరం లేదు, ఈయన చంపేయండి. వాక్యం చెప్తుంది, పౌలు గారు చెప్తున్నారు, ఆయనను చంపడానికి కారణం ఏమి కూడా లేదు, కనబడలేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆవులు తెచ్చిన హల్లెలూయా చెప్పండి. ఓకే, మరణానికి తగినటువంటి కారణం ఏమి లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, పిలాతుని వేడుకొని చంపేయండి. అంటే ఒక వ్యక్తి మరణించాలి అంటే ఏముండాలి, కారణం ఉండాలి. ఒక వ్యక్తిని చంపాలంటే ఏముండాలి, కారణము ఉండాలి. అందుకే ఇంకొక మాట నేను చదివిస్తాను. 23:22 వచ్చిన లూకాసు వార్త చదువుదాం ఒకసారి. 23:22 వచ్చిన మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమియు నాకు అగపడలేదు గనక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని. ఉందా కారణం? ఇక్కడ 3 సార్లు అడుగుతా ఉన్నాడు, కారణం ఏమైనా చెప్పండి నాయన, కారణం ఏమంటే చెప్పండి. ఏ దుష్కార్యం కనబడలేదు, ఏ పాపం కనబడలేదు, ఎటువంటిది లోపం ఈయనలో నాకు కనబడలేదు. ఆయన మీరు చంపాలి అంటా ఉన్నారు, ఏమంటే నాకు చెప్పండి, శిక్ష చేసి నేను వదిలిపెడతానంటే ఒక్కరు కూడా పిలాతు మాట వినలేదు కదా. అంటే మరణానికి తగినటువంటి కారణాలు ఆయన జీవితంలో ఏమీ కూడా కనబడట్లేదు. అందుకే ఆయన అన్యాయపు తీర్పును అనుభవించాడు. అంటే ఆయన దోషి కాదు, నిర్దోషి అయినప్పటికీ నిర్దోషి కూడా మొట్టమొదటిసారిగా ఏమైంది, శిక్షను విధించారు. నిర్దోషి కూడా శిక్షని విధించారు. నేను ఈ మాట చెప్పి రెండో దాంట్లోనికి వెళ్తాను. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 25:8 చదువుదామా ఒకసారి. యెషయా గ్రంథం 25:8 మరణమును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగును జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ రాయబడినమాట, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది ఈ మాటలో? అర్థమైందా అన్న? నేను మళ్ళీ చదువుతాను. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. చెప్పండి, ఏముంది మాటలో? అనుకున్నా చెప్పండి, ఏముంది మాటలో? ఏముంది? మరణమునే ఆయన మింగివేయును. ఇప్పటి వరకు జరిగిన పని ఏంటి? ఆదాము నుంచి ఇప్పటి వరకు మరణమే మనుషుల్ని మింగేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? మరణాన్ని ఆయన మింగేస్తాడు. జనులందరూ ఏమనుకుంటారంట, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు, ఈయన చచ్చిపోయాడు, ఈయన మరణించాడు, మరణం ఈయనను మింగేసింది, ఇంక చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు రారు కాబట్టి ఈయన కూడా రారు అని అనుకుంటున్నారు. కానీ ఈయన ఏం పని చేశాడంటే, మరణము ఈయనని మింగివేయడం కాదు, ఈయనే మరణాన్ని మింగివేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈయన ఎదుట మరణం ఓడిపోయిందనంటే, అక్కడ ఉన్నటువంటి మనుషులకు అర్థం కాలేదు ఈయనలో పాపం లేదని. కానీ మరణానికి అర్థమైంది ఈయనలో పాపము లేదు. మరణానికి తెలిసిందండి, నేను ఈయనని మింగాలి అని అంటే, నేను ఈయనని బంధించాలి అని అంటే ఆయనలో పాపం ఉండాలి. మరణముకు అర్థమైంది ఏంటంటే, ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనని నేను మింగడం కాదు, ఆయనే నన్ను మింగివేశాడండి. హల్లెలూయా. అది పునరుత్థానంకు ఉన్నటువంటి శక్తి.
అసాధ్యము. ఏంటి అసాధ్యం? మరణమును ఓడించడం అసాధ్యమైన విషయం. కానీ అసాధ్యమైనటువంటి కార్యాన్ని ఆయన సిలువలో ముగించేసి ఆయన తిరిగి లేవడం వలన ఏ మనుషునికి అసాధ్యమైనటువంటి కారణాన్ని ఆయన తన మరణం చేత సాధ్యపరిచాడు. అదేంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే మృతి పొందుతాడో, ఇదిగో ఆయన తిరిగి లేచిన ప్రకారం ఆయన యందు మృతి నొందిన ప్రతి మనుషుడు కూడా తిరిగి లేస్తాడు. ఇదే క్రైస్తవ ప్రపంచానికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం. హల్లెలూయా. నీవు చనిపోతే తిరిగి లేస్తావు, భయపడాల్సిన పనేమీ లేదు. నువ్వు చనిపోతే నేను ఇంకా పడుకొని ఉంటాను అనడానికి నీకంతా ఏమంటారంటే భయం ఏమీ అవసరం లేదు. నువ్వు చనిపోయినప్పుడు నువ్వు తిరిగి లేస్తావు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు మరణాన్ని మింగివేశాడు ఆయన. అందుకంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇదిగో మరణమునకు ఉన్నటువంటి బలం ధర్మశాస్త్రం అయితే ఆయన దాన్ని కొట్టివేశాడు. మరణాన్ని మన పాదముల కింద ఉంచినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మరణాన్ని జయించడం అసాధ్యమైన విషయం. ఆయన మరణాన్ని జయించి ఇప్పుడు సాధ్యం చేశాడు పునరుత్థానం వలన. మొదటి కార్యం అది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఒక చిన్న స్టోరీ వింటూ ఉంటాం. ఏం స్టోరీ వింటూ ఉంటాం అని అంటే, మనం చెప్పుకుంటా ఉంటాం కదా, అన్న అంటే పోయి ఇనుము దగ్గరికి పోయి, ఇనుము నువ్వు చాలా బలవంతురాలు అంటే ఇనుము ఏమందంట, నాకంటే బలమైనది ఒకటి ఉంది, ఏంటది? అగ్ని అని చెప్పిందంట. అన్న అంటే పోయి ఎక్కడికి? అగ్ని దగ్గరికి పోయి చెప్తా ఉందంట, అగ్ని నువ్వు చాలా బలవంతురాలు అంట, నాకు ఇనుము చెప్పేసిందంటే అగ్ని అంటా ఉందంట. నేనెక్కడ బలం నాకెక్కడంత బలం ఉంది, నాకంటే బలమైనది ఒకటి ఉంది, అదేంటంటే నన్ను ఆర్పగలిగినటువంటి నీరు అని చెప్పిందంట. ఇప్పుడు మళ్ళా అన్న అంటే ఎక్కడికి వెళ్ళింది? నీరు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడికి పోయామంటా ఉంది, నీరు నువ్వు చాలా బలమైన దాని అంట కదా అని నీరుని అడిగితే నీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను బలవంతురాల్ని, నాకంత బలమేమీ లేదు, నాకంటే బలం సూర్యునికి ఉంది అని చెప్పిందంట. దేనికి? సూర్యునికి ఉందని చెప్తుందంట. సూర్యునికి ఎలా ఉంది? వాటర్ అంతా కూడా ఆవిరి చేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు అన్న అంటే ఎక్కడికి వెళ్ళింది? సూర్యుని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సూర్యుని అడుగుతా ఉన్న మాట ఏంటి? సూర్యుడు నువ్వు చాలా బలవంతుడు అంట కదా అని అంటే, ఇప్పుడు సూర్యుడు అంటూ ఉన్న మాట ఏంటంటే, నేనంటే బలవంతుని కాదు, ఇది నాకంటే బలం కలిగింది మేఘాలు అని చెప్పేదట. అదేంటి అని అంటే, అప్పుడప్పుడు మేఘాలు నాకు అడ్డొస్తే నేను నా సూర్యరశ్మిని భూమి మీద పడజేయలేను, కాబట్టి నాకంటే బలం కలిగింది ఏంటంటే మేఘాలు అని చెప్పిందంట. ఇప్పుడు మరలా అన్న అంటే ఎక్కడికి వెళ్ళింది? మేఘాల దగ్గరికి వెళ్ళింది. మేఘాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, మేఘమా నువ్వు బలమైందాను అంట కదా అంటే, ఇప్పుడు మేఘం అంటుంది నాకంటే బలమైంది ఒకటి ఉంది, గాలి అని చెప్పిందంట. ఏంటి అంటే ఏంటి? ఈ గాలి వస్తే మేఘాలు ఏమైపోతా ఉన్నాయి? కొట్టుకొని పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? గాలి దగ్గరికి పోయి అడుగుతా ఉంది, గాలి నువ్వు చాలా బలవంతులు అంటే కదా అంటే, ఎవరు చెప్పారు నీకు? నేనెక్కడ బలవంతుని? ఎంత గాలి చేత కొట్టినా కొండలు అలానే కొంటా ఉన్నాయి. నేను కొండల్ని మాత్రం పెకలించలేకపోతున్నాను, కాబట్టి కొండలే నాకంటే బలం. ఇప్పుడు అన్న అంటే కొండల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరి చాలా బలవంతులాడు కదా అంటే, ఇప్పుడు ఆ కొండ చెప్తా ఉందంట, నేను నిజంగానే మీరు అన్నట్టు నేను చాలా బలం నాకు ఉంది, కానీ ఇదిగో మనుషుడు ఒక శిల్పికి చాలా బలం ఉంది, నేను ఎంత కొండనైనా కూడా నన్ను తన చేతిలో ఉన్నటువంటి ఆ శుద్ధి చేత కొట్టి నన్ను కూడా కరగదీస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి బలవంతుడు అంటే, ఇప్పుడు ఆ శిల్పి దగ్గరికి అడుగుతూ ఉంటా, ఇదిగో నువ్వు చాలా బలవంతుడు అంట కదా అంటే, ఇప్పుడు ఆ మనిషి చెప్తా ఉన్నాడంట, నాకంటే బలం కలిగింది ఒకటి ఉంది, అదే మరణం. ఈ మరణం దగ్గరికి పోయి ఆయన అడుగుతుంది, మరణమా నువ్వు చాలా బలం కలిగిన దాని కదా అంటే, ఇప్పుడు ఆ మరణం చెప్తుంది, నాకంటే బలము కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు అని. ఆ మరణమే గొప్ప సాక్ష్యము. అంటే యేసుని మరణము బంధించలేకపోయింది, ఆపలేకపోయింది. అంటే యేసు కంటే మించిన బలవంతుడు భూమి మీద ఎవరు లేరు. కొండలు మోస్తేనో, లేకపోతే సముద్రాలు దాటితోనే, లేకపోతే ఏదో బ్రిడ్జిలు కడితేనే బలవంతుడు కాదు. మరణం అధికారము, మరణాన్ని జయించి
మరణము చేత దాస్యములకు లోబడిన ప్రతి మనుషుని విడిపించడమే పునరుద్ధారణకు ఉన్నటువంటి గొప్ప బలం, శక్తి. ఆయన తిరిగి లేవడం వలన మనము కూడా ఉన్న ఆశ ఏంటంటే మనం కూడా ఏదో ఒక రోజున చచ్చిపోతాం, మనం కూడా తిరిగి లేస్తాం. ఈ పునరుద్ధానం రోజున జరిగింది ఏంటంటే, ఇదిగో మరణాన్ని జయించిన అసాధ్యమైనటువంటి విషయాన్ని ఆయన సాధ్యం చేసి చూపించాడు. 2 దాంట్లోకి వెళ్ళిపోదని చదువుదాం ఒకసారి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. రెండోది ఇక్కడ చదివినట్టు లేఖన భాగంలో దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. రెండో మాట చాలా ఇంపార్టెంట్. అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఆయన తిరిగి లేవడం వల్ల రెండోది ఏంటంటే మనుషుడు ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేవడం వల్ల రెండోది ఏం జరుగుతూ ఉంది? మాట్లాడమ్మా. ఏం జరుగుతూ ఉంది? మనుషుడు ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నాడు. మొదటిది ఏంటి? అసాధ్యమైనటువంటి విషయాన్ని ఆయన సాధ్యం చేసి చూపించాడు. రెండోది ఏంటంటే మనుషుడు మీదికి ఉగ్రత వస్తూ ఉంది. మనుషుని మీదికి ఉగ్రత వస్తూ ఉంది. మనం అప్పుడప్పుడు పేపర్లో మీరు చూస్తే, లేకపోతే న్యూస్ పెడితే న్యూస్లో చెప్తూ ఉంటారు, ప్రకృతి ఉగ్ర రూపం దాల్చింది అంటారు. మరి మనకు అది అగ్గుపడదు. తర్వాత సముద్రం కూడా ఉగ్ర రూపం దాల్చింది అని చెప్తా ఉంటారు కొంతమంది. అంటే ఏదైనా ప్రమాదకరమైనటువంటి హెచ్చరికని తెలియజేయాలంటే ఉగ్ర రూపం అని అంటారు కదా. చాలా మంది ఏమంటారు, ఇంకా దేవుళ్ళ విషయంలో కూడా ఉగ్ర రూపం దాల్చారు అని అంటారు. కొన్ని దగ్గర మనం వింటే అసలు ఈ ఉగ్రత ఎందుకు వస్తుందో ఆలోచించాలి. ఉగ్ర రూపం దాల్చడం పెద్ద సమస్య కాదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మహా ఉగ్రుడై ఒక కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడో తెలుసా? ఏం కార్యం చేశాడు? ఆయన దేవాలయంలోనికి వెళ్ళి రూకలు మార్చువారిని, గువ్వులమ్మ వారిని, బళ్ళను పడగొట్టి, పీఠములు పడగొట్టి, కొరడా పేని అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిని కొట్టి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార నిలయంగా మార్చేసి, అంటే ఎంత ఉగ్రత ఆయన చూపించాడు. ఉగ్రత అంటే కోపం, భయంకరమైనటువంటి ఉగ్రత నుండి, ఇదిగో రాబో ఉగ్రత నుండి మనలను ఆయన తప్పించాడని ఇక్కడ రాశాడండి. ఏ ఉగ్రత ఇది? రాబోయే ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పించి. అసలు ఉగ్రత ఎందుకు వస్తుంది? ఉగ్రత ఎందుకు వస్తుంది? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఎందుకు అసలు ఉగ్రత ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును అని రాసింది. ధర్మశాస్త్రంలో ఏముంది? ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. అంటే ఉగ్రతకు కారణం ఏంటంటే ధర్మశాస్త్రం. అందుకే రెండో చెప్పాడు, ధర్మశాస్త్రం లేకపోతే అసలు అతిక్రమంలే లేవు అని చెప్పాడు. అంటే అక్కడ ఇంకా ఉగ్రత అనేది ఉండదు అని చెప్పాడు ఒక మాటలో. అంటే ఇప్పుడు ఈ మనకు ఒక వ్యక్తి రాబోయే ఉగ్రతకు దేని ద్వారా గురి అవుతున్నాడు అంటే ధర్మశాస్త్రం ద్వారా, ఆజ్ఞల ద్వారా, కట్టడల ద్వారా రాబోయే ఉగ్రతకు గురి అవుతూ ఉన్నాడు మనిషి. ఏముంది మరి ధర్మశాస్త్రంలో అని అంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి.
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అని రాశాడు. ఉగ్రత, దేవుని ఉగ్రత. ఎవరి ఉగ్రత? మనుషుల ఉగ్రత కాదు. ఇప్పుడు ఈ పునరుత్థానమైనటువంటి యేసు చేసిన పని ఏంటంటే దేవుని ఉగ్రత. పాట కూడా పాడుతూ ఉంటారు, దేవుని కోపము నుండి తగ్గించే. అసలు ఇంకా కోపం అంటే ఉగ్రత పెట్టుకుంటే బాగుంటది. అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ఒకే ఒక మనిషికి సాధ్యమవుతుంది, ఎవరి వల్ల కూడా కాదు. ఇంకా అసలు ఉగ్రత ఎలా తెలుసు అంటే వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రం వలన ఉగ్రత అనేది ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రంలో ఏముందని తెలిస్తే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనుషుడు ఒకటి కామతురత, ఒకటి దురాశ, అపవిత్రత, కామతురత, ఇవన్నీ మనుషులు చేస్తూ ఉన్నాడు. ఏమేమి? దొంగతనం చేస్తూనే ఉన్నాడు, నరహత్యలు చేస్తూనే ఉన్నాడు, ఇంకా అబద్ధములు ఆడుతూనే ఉన్నాడు, తన దాన్ని కాన్ని కూడా ఆశిస్తూనే ఉన్నాడు. నీ దేవుడిని యెహోవాను మాత్రమే సేవించు అని అంటే ఈ ఒక పక్క ఈయనను సేవిస్తారు, మరొక పక్క వేరే వాళ్ళని సేవిస్తారు. ఇవన్నీ మనుషుడు చేస్తూ దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు కాబట్టి ఇప్పుడు అవిధేయుడైనటువంటి మనిషి మీద దేవుని ఉగ్రత ఉంది. హల్లెలూయా. అర్థమైందా? అవిధేయుడైనటువంటి మనిషి మీద ఇప్పుడు నేను ఉన్నానండి, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నాకు దేవుడు అంటే తెలుసు. ఇప్పుడు నాకున్నటువంటి, ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే నాకున్నటువంటి, మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే నాకున్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ తెలుసా? మోసే ధర్మశాస్త్రంలో ఇదిగో భూమి మీదనే కానీ, ఆకాశం అందే కానీ, నీలయందే కానీ, అసలు ఈ సమస్త సృష్టి అంతట్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. నాకు ఆయన ఇచ్చాడు అనుకో, నేను ఇప్పుడు ఆయన దేవునిగా కలిగి ఉన్నాను. దేవుడు అంటే నాకు తెలుసు, ఆయన ఉనికి తెలుసు, ఆయన గొప్పతనం తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, ఆయన కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసు, ఆయన విధి విధానాలు అన్నీ నాకు తెలుసు, వాక్యం తెలుసు, సంఘక్రమం తెలుసు, అన్నీ తెలుసు. నాకు తెలిసి కూడా ఇప్పుడు నేను ఈ దేవుని కాకుండా దేవుళ్ళు అనబడిన వాటిని నేను పూజించాను అనుకో, ఇప్పుడు నా మీదకి ఏమొస్తుంది అని అంటే ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఏమొస్తుంది? ఎందుకు వచ్చింది నా మీదకి ఉగ్రత? ఎందుకు వచ్చింది నా మీదకి ఉగ్రత? అసలైన దేవుణ్ణి ఆరాధించుకోకుండా అనవసరమైన దేవుణ్ణి నేను ఆరాధించాను. నిజ దేవుణ్ణి తెలుసు కూడా, నిజ సత్య దేవుని ఎరుగు కూడా అబద్ధమైన కల్పితమైన వాటి మీద నేను దృష్టి పెట్టాను. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? చెప్పండి అమ్మా. దానివల్ల ఉగ్రత నా మీదకి వచ్చింది. ఇప్పుడు మనుషులంతా విధేయులైపోతూ ఉన్నారు, మనుషులందరి మీద ఉగ్రత ఉంది. ఇప్పుడు అంటాడు, ఈ కుమారుడైనటువంటి యేసు చేస్తున్న పని ఏంటంటే రాబోవు ఉగ్రత నుండి. మనం పాట పాడుతూ ఉంటాం, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు కదా. అంటే ఆ ఉగ్రత నుండి ఎవ్వడు తప్పించలేడు. ఎందుకు వచ్చిందో ఉగ్రత అంటే మనుషులు అవిధేయుడైపోతూ ఉన్నాడు, మనిషి పాపం చేస్తూ ఉన్నాడు, మనిషి తన ఉగ్రతను తన మీదకి రప్పించుకున్నాడు. అయితే ఈ ఉగ్రత నుండి మనిషిని విడిపించాలనుకొని ఆయన ప్రణాళిక వేసుకుంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉగ్రతకు సొల్యూషన్ చూపించాడు. ఉగ్రత నుంచి మనిషి తప్పించబడొచ్చు అని ఒక మార్గాన్ని ఆయన మన ముందు పెట్టాడు. 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా. ఎలా రక్షింపబడ్డావు నీవు అనంటే
అంటే ఆయన ద్వారా నీవు ఉగ్రత నుండి రక్షింపబడ్డావు. ఆయన ఏం పని చేశాడు అని అంటే ఆయన రక్తం వలన, ఆయన రక్తము వలన. అవిధేయుడైన మనుషుడు, అబద్ధికుడైన మనుషుడు, నరహత్య చేసే మనుషుడు, వేషధారైన మనుషుడు ఆయన రక్త ప్రోక్షణ కిందకి రాగలిగితే, ఆయన నీతిమంతులను ఒప్పుకొనగలిగితే, ఆయన నుంచి దేవుడిని అంగీకరించగలిగితే రాబోయే ఉగ్రత నుండి ఆయన తప్పించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన రక్తము పవిత్రమైనది, ఆయన రక్తం నిర్దోషమైనది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. ఆయన రక్తము వలన ఇప్పుడు మన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే ఇప్పుడు మనిషి ఉగ్రత నుండి రక్షింపబడాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? ఆయన యొద్దకు రాగలగాలి. ఆయన రక్తంలో ఈ ఉగ్రతకు మార్గం ఉంది, సొల్యూషన్ ఉంది. ఈయన తిరిగి లేపబడకపోతే, ఈయన చనిపోకపోతే, కొంతమంది అంటారు 3 మేకులు పీక్కోలేనుడు మనల్ని రక్షిస్తాడు అని అంటే 3 మేకులు అప్పుడే పీక్కుంటే నీకు రక్షణ లేదు కాబట్టి ఆయన పీక్కోలేదు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా ఆయన ఎందుకు మౌని అయిపోయాడు అని అంటే ఉగ్రత అనేది ఒకటి ఉంది. తండ్రి ఉగ్రత భూమి మీద ఉంది కాబట్టి మనుషు జాతి మానవాళి ఎంత క్షేమముగా ఉండాలి అని అంటే ఆయన మౌనము వహించక తప్పలేదు. ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు మనుషులకి. ఆయన తను బలిగా అప్పగించేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో మనుషులను ఉగ్రత నుండి తప్పించి రక్షించడానికి. పునరుద్ధానం చేసిన రెండవ పని ఏంటి తెలుసా? మనుషుల్ని ఉగ్రత నుండి తప్పించేసింది. మొదటిది అసాధ్యమైనటువంటి విషయాన్ని సాధ్యం చేసి చూపించింది. ఏంటి అసాధ్యం? మరణాన్ని గెలవడం అసాధ్యం, కానీ ఆయన గెలిచి చూపించింది సాధ్యమే అని చూపించాడు. మనిషిని ఉగ్రత నుంచి తప్పించిన ఎవడి వల్ల కూడా అవదు, కానీ ఈయన ఉగ్రత నుంచి తప్పించి ఇది కూడా సాధ్యమే అని చూపించాడు. మూడోది చూపించి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చదువుదాం ఒకసారి త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమునందు లేచునని ఎరుగుదునని చాలు. యేసు ప్రభువారు లాజరు చనిపోయిన కొన్ని దినముల తర్వాత వచ్చి మార్తతో మాట్లాడుతున్నాడు. మార్త మీ సహోదరుడు మరలా తిరిగి లేస్తాడు, మీరు ఏడవకండి అని చెప్తే మార్త అంటున్నటువంటి మాట ఏంటంటే, అవును ప్రభువా నువ్వు చెప్పింది నిజమే, నేను కాదనట్లేదు. నా సహోదరుడు ఎలాగో తిరిగి చెప్పాలి, నా సహోదరుడు ఎలాగో తిరిగి లేస్తాడు. కానీ 24 వచనం ఉంటుంది, మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమునందు లేచునని నేనెరుగుదును, నాకు తెలుసు. అర్థమైందా? ఏం తెలుసు ఆమెకి? అంత్య దినమని ఒకటి ఉంది, మృతుల పునరుత్థానం అని ఒకటి ఉంది. అప్పుడు లేస్తాడని నాకు తెలుసు. పునరుత్థానం మనిషి జీవితంలో మూడోది ఏం తీసుకుని వచ్చిందంటే మరణంలో నుండి జీవంలోని తీసుకుని వెళ్ళింది. మనిషి మరణంలో ఉంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి మానవునికి ఏమి ఇచ్చాడంటే జీవం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన జీవం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చెప్పండి, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. 2-3 వచనాలు చెప్పించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పించిన వాక్య భాగాన్ని ముగించేస్తాను. ఇంకో లేఖన భాగం చదువుకున్న సమయం అయిపోతా ఉంది కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. అసలు అద్భుతమైన మాట నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ విచిత్రంగా ఒక మాట రాశాడు. మీకు ఆశ్చర్యం అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఉదయం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమన్నాడంటే పాపమునకు మరలా మీకు జీవం ఉందా? ఒంటి మాట చెప్పండి, ఏమొచ్చిందంట? మన చదువు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవం వచ్చిందని రాశారు. పాపమునకి ఏమొచ్చింది? మాట్లాడని అనుకున్న వాళ్ళు నిద్రపోయేటోళ్ళు చెప్పండి హల్లెలూయా. పాపమునకి ఏమొచ్చింది చెప్పండి? పాపంకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అసలు జీవం ఎవరికి ఉంటుంది?
జీవం ఎవరికి ఉంటుంది? మనకు ఉంటుంది. కానీ ఇక్కడ రాశాడు ఏంటంటే, ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఇప్పుడు పాపమునకు జీవం వచ్చేసింది అని చెప్పాడు. పాపమునకు జీవం వచ్చేసింది. ఈ పాపమునకు జీవం వచ్చేసింది కాబట్టి మనుషులో జీవం పాపం దొంగిలించేసింది. అర్థమైంది? నేనున్నానండి, మీకు ఇంక అర్థం అవ్వాలని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం కలిగి. ఆదం గారు ఉన్నారు. ఎలా ఉన్నాడు? మహిమలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తండ్రిని చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జీవాధిపతి అయిన దేవుని నేరుగా చూడగలుగుతా ఉన్నాడు, మాట్లాడగలుగుతా ఉన్నాడు, ప్రేమ చేయగలుగుతా ఉన్నాడు. ఇదంతా ఉంది. అప్పటి వరకు వాళ్ళలో జీవం ఉంది. యేసు ప్రభువు అన్నాడు, తిను దినమున మీరు నిశ్చయముగా. అంటే దాని అర్థం ఏంటి? మీలో నుండి జీవం అనేది బయటికి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. ఇక్కడ కూడా చెప్పింది అదే. ఆ ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో పాపానికి జీవం వచ్చేసింది. అంటే మనిషి పాపం చేసేసి దేవుడు అనుగ్రహించు మహిమను అను జీవమును కోల్పోతా ఉన్నాడు. అంటే మనిషి పాపం చేస్తూ ఉన్నాడు, కానీ మనిషిలో ఉన్నటువంటి జీవాన్ని పాపం తీసేసుకుంటా ఉంది. అర్థమైంది? మనిషి చేస్తున్నటువంటి పాపాన్ని, మనిషి చేస్తున్నటువంటి పాపం ద్వారా ఆ మనిషిలో ఉన్నటువంటి జీవాన్ని పాపము మృంగేస్తా ఉంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కానీ, మీరు ఎంతమంది సినిమాలు చూస్తారు? అబద్ధం ఆడదు కదా, దేవుడు ఉన్నాడు. కానీ ఎంతమంది సినిమా చూస్తారు? ఈ టీవీలో, మీరు సినిమాలు కోరలే, టీవీలో చూస్తారు కదా, ఒక యాడ్ వస్తుంది. ఏంటి? నా పేరు రాహుల్ ద్రావిడ్, నాకిప్పుడు 32 సంవత్సరాలు, నాకిప్పుడు క్యాన్సర్ అయ్యింది. కారణం ఏంటి? పొగాకు తినడం వలన. నా పేరు ముఖేష్, పైకి వేసుకొని ఉన్నాను. ఎందుకున్నావురా? నాకు ఇప్పుడు క్యాన్సర్ అని మనం అడ్వర్టైజ్లో చూస్తా ఉన్నాం. అంటే వీడు ఎందుకు జీవాన్ని కోల్పోయాడు అని అంటే, ఇదిగో పొగాకు అనేది వీడిలో ఉన్న జీవాన్ని నాశనం చేసింది. అది ఎలాగో ఇప్పుడు మనిషి చేస్తున్నటువంటి పాపం ద్వారా మనిషిలో ఉన్నటువంటి జీవమును పాపము తీసేసేసుకుంది. ఇప్పుడు మనిషి జీవం లేకుండా ఇలా ఉన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో మనిషి అపరాధముల చేత, పాపము చేత చచ్చిపోయాడు. మనిషి బ్రతికున్నాడు కానీ మనిషిలో జీవము లేదు. అది ఇక్కడ చెప్పాడు. అందుకంటాడు, దురాశ గర్భము ధరించి. ఈ మాట చదువుదాం ఒకసారి. నాకు ఈ మాట చదివినప్పుడు ఎంబడి నాకు ఈ మాట గుర్తొచ్చింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. ఎట్లా పాపము జీవం పోస్తుందో ఇక్కడ చెప్పాడు యాకోబు గారు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము నాకే చూడండి, పాపము ఏంటట? ఇక్కడ ఒక రాశ దురాశ. ఏ ఆశ? గట్టిగా చెప్పండి. ఏ ఆశ? దురాశ. దాంట్లో దొంగతనం అని పెట్టుకో. ఈ దురాశ, ఈ దొంగతనం దురాశ ఎక్కడ ధరించింది? గర్భమును ధరించి. ఏం కనింది? పాపాన్ని కనింది. ఈ పాపం ఇప్పుడు ఏమైపోతుంది? పరిపక్వం అనగా ఎదుగుతుంది. ఎక్కడ ఎదుగుతుంది? గర్భములో ఎదుగుతుంది. ఈ పాపం పరిపక్వమై ఎదుగుతూ ఏం కనింది? మరణాన్ని కంది. అంటే ఇప్పుడు మనిషి జీవాన్ని ఇచ్చాడు పాపానికి. తన జీవాన్ని కోల్పోయి మనిషి ఎట్లున్నాడంటే నిర్జీవంగా అలా పడిపోయి ఉన్నాడు. చూస్తే బాగా కనబడుతూ ఉన్నాడు కానీ మనుషుల జీవం లేదు. అటువంటి సమయంలో యేసు ప్రభు చేసినటువంటి కార్యం నేను చెప్తాను, చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని కుమారుని యందు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, ఇక్కడ చెప్పాడు, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది అని చెప్పాడు. దేవుడు ఉగ్రతలకు మాత్రమే పాత్రుడు, జీవం ఇవ్వడానికి ఆయనకు ఉద్దేశం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి అపరిశుద్ధ
పరిశుద్ధులైన మనుషులు చేరలేరు. దేవుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఎవరి కొరకు పంపాడంటే వాక్యం చెప్తుంది, మనుషుని కొరకు పంపాడు. దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల జీవం లేదు. అందుకే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఎలా దయచేసావు అంటే, ఆ జీవము తన కుమారుని యందున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవం ఎక్కడుంది చెప్ప, ఈ జీవం ఎక్కడుంది సుజాతక్క? ఈ జీవం ఎక్కడుంది? ఎక్కడుంది? మహాలక్ష్మి దగ్గర ఉందా? లేదు. ఏడుంది? తన కుమారుని యందున్నది. రోమిలకు రాసిన పత్రిక ప్రకారం చూస్తే పాపమునకు జీవం ఉంది. అర్థమైందా? పాపమునకు జీవం ఉంది. ఇక్కడేమన్నాడు? కుమారుని యందు జీవం ఉంది. కుమారుని యందు నిత్య జీవం ఉంది. పాపం చేసి మనిషి జీవాన్ని కోల్పోయాడు. తండ్రి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించేసి, ఇదిగో తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవమును చెప్పాలి, నిత్య జీవమును దయచేసెను. ఈ రోజు ప్రభు బల కాబట్టి యోహాను సువార్త 6:54 వచ్చిన లాస్ట్ మాట. యోహాను సువార్త 6:54 వచ్చిన 6:54. యోహాను సువార్త 6:54 వచ్చిన. యోహాను సువార్త 6:54 వచ్చిన. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అనిత్య దినమున నేను వాడిని లేపుదును. ఎందుకు చెప్పాడు యేసు ప్రభు అంటే, వాక్యం చెప్తుంది ఆయన కుమారుని యందు నిత్య జీవము ఉంది. ఆ కుమారుడైనటువంటి యేసు రక్తాన్ని సంగమా తిని త్రాగితే ఇదిగో వాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు మనం చేసే పని ఏంటి? నెక్స్ట్ రొట్టె తీసుకొని రక్తాన్ని త్రాగుతాం. ఇప్పుడు అది మనకు నిత్య జీవమును కలుగజేస్తుంది. యేసు పునరుత్థానపు శక్తి 3 కార్యాలు చేసింది. ఒకటి, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసి చూపించింది, అదే మరణం. రెండోది, ఉగ్రత నుండి మనిషిని రక్షించింది, అది రెండో కార్యం. మూడోది, మరణంలో ఉన్నటువంటి మనిషికి జీవాన్ని పోసింది, అది క్రీస్తు పునరుత్థానపు శక్తిలో ఉన్నటువంటి గొప్ప కార్యం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.